హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెండె దోశ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. కర్ణాటక స్టైల్ బెండె దోశ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. హోటల్ స్టైల్ చాలా ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి. ఒక మిక్సీ కటోరీ తీసుకొని 250 గ్రామ్ బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే శనగపిండి 4 స్పూన్ శనగపిండి, 4 ఎండుమిరపకాయలు, ఒక ఆలుగడ్డ పొట్టు తీసి కట్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా వేసేసుకోవాలి. $60 ml పెరుగు, కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ తీసేసుకోవాలి బౌల్లోకి. సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడంత సాల్ట్, చిటికెంత వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు వేసేసుకోవాలి తుడిచి. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి బెండె దోశ. పైన బటర్ వేసేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకోండి, బటర్ ఉంటే బటర్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. పైన బటర్ అప్లై చేసి బాగా క్రిస్పీగా అయ్యే వరకు బాగా కొద్దిగా కారం వేసేసుకోవాలి. పైన కట్ చేసుకున్న సన్నగా ఆనియన్స్ వేసేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే నోటికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. పైన బటర్ వేసుకొని తీసేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి బాగా తుడిసి మళ్ళీ వేసేసుకోవాలి దోశ. బెండె దోశ ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. పైన ఇట్లా బటర్ వేసేసుకొని కొద్దిగా కారం, ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా పైన వేసేసుకున్నాక ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ కలర్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు అన్ని దోశలు వేసుకున్నాక ఎంతో ఇష్టమైన బెండె దోశ రెడీ అయినాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వంటలు మళ్ళీ మీ ముందు కోసం మీనాక్షి కిచెన్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.